ఆ ధనవంతుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటే నా ఆకలి తీరిపోతుంది చాలు అనుకునే దీన పరిస్థితి లాజరుది. చచ్చిపోయాడు. ఆ బల్ల మీద రొట్టెలు భుజించే యజమానుడు ఉంటాడు చూడండి, ధనవంతుడు ఉంటాడు చూడ, ఆయన చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయారు. అందరూ చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. ఎవరు కావచ్చు. కానీ పరదేశంలో ఎవరు ఇప్పుడు ధనవంతుడిగా ఉన్నారు? లాజరు ధనవంతుడిగా. అప్పుడు అంటున్నాడు, ఈ ధనవంతుడు ఏమంటున్నాడట, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి ఆ బీద లాజరును నా దగ్గరికి పంపించు అంటే అలా జరగదు. ఎందుకు జరగదంటే ఈ ధనవంతుడికి సువార్త ఐశ్వర్యం అందల. ఈ ధనవంతుడికి ఏమందలేదు భూమి మీద, దరిద్రుడిగానే ఉండిపోయాడు, భేదవాడిగానే ఉండిపోయాడు. ఎందుకు భేదవాడిగా ఉండిపోయాడంటే వాక్యాన్ని అంగీకరించి ఐశ్వర్యవంతుడు అవనైపోయాడు. వాక్యం అంటే చాలా చిన్న పని, చీపు పని అనుకుంటాం మనం. కాదు ప్రేమ వారు, వాక్యం వినటం సంపాదనతో సమానం. కాబట్టి ఈ భూమి మీద సంపాదన కంటే ఎక్కువ వాక్యం వినటం. అంటే మనం పూటకి ఏదో కూలి తెచ్చుకుంటాం, మనకి 1000 రూపాయలు వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ దానికంటే 1000 రెట్టింపు ఆశీర్వాదం వాక్యం వినటం. వాక్యం విన్నాడు బీద.